శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. పీఠికాపుర గ్రామంలో ఎంచినటువంటి శ్రీభూ సమేత శ్రీ కుంతీమహాస్వామివారి యొక్క దేవస్థానం, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. ఈయన మా పిఠాపురంని కుంతీమహాస్వామివారి యొక్క విశిష్టమైనటువంటి దేవాలయం, పంచమాధవ దివ్య స్వయంభూ దివ్య క్షేత్రం ఒకటి ఉన్నది ఇక్కడ. అయితే కుంతీమాధవ స్వామి వారి యొక్క చరిత్ర ఏమిటంటే, ఈయన కృతయుగంలో దేవేంద్రుడు వృతాసుడు అనేటువంటి రాక్షసులను సంహారం చేసినప్పుడు బ్రహ్మహత్యా దోష నివారణ కోసం అని చెప్పేసి నారద మహర్షి యొక్క ఆదేశానుసారం పంచాత్మస్వరూపుడైనటువంటి విష్ణుమూర్తిని పంచమాధవులుగా ఏకకాలంలో స్థాపన చేశాడు. అయితే రాక్షసులను సంహరిస్తే బ్రహ్మహత్యా దోషం ఏటి అనుకోవచ్చు. ఆయన పూర్వాశ్రమంలో చిత్రకేతుడైనటువంటి గంధర్వరాజ గగన మార్గాన్ని వెళ్ళిపోతూ పార్వతీదేవిని చూచినవుతాడు. అప్పుడు ఆవిడ శపిస్తుందన్నమాట, నువ్వు భూలోకంలో బ్రహ్మరాక్షసువై జన్మించుగా. కానీ అలాగే భూలోకంలో హుతాసుని యొక్క అనుగ్రహంతో హృతాసురుడిగా జన్మించి బ్రహ్మదేవుని ప్రార్థించి ఆయన్ని వరం కోరుతాడు. అని ఏం కావాలంటాడు, నాకు స్వావు అనేది లేకుండా వరాన్ని కోరుతాడు ఆయన, మృత్యు అనేది రాకూడదనంటే. అది సాధ్యం కాదు, ఇంకో వరాన్ని అయినా కోరమంటే అప్పుడు ఆయన సిద్ధి పొందినటువంటి మృతికాస్తికలతో తప్ప ఏ రకంగానూ కూడా చావు రావడానికి వీల్లేదని చెప్పేసి వరాన్ని కోరుతాడు. ఆయన ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత అక్కడి నుంచి ఆయన వృతాసుడు అక్కడి నుంచి దమనకాండ చేస్తున్నాడు. అందరినీ కూడా భయపెట్టి మొత్తం ఎవరిని కూడా స్థిమితంగా లేకుండా చేస్తున్నాడు. అప్పుడు దదీచి మహర్షి ఏం చేశాడంటే, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, దేవేంద్ర నా యొక్క వెన్నెముక నీకు ఇస్తాను, ఆయన్ని వధించని చెప్పేసి చెబుతాడు. ఆ రకంగా ఆయన వధించినప్పుడు ఆయన యొక్క దదీచి మహర్షికి వెన్నెముకను వజ్రాయుధంగా చేసుకుని ఆయన వధిస్తాడు. ఇక్కడ ఏంటంటే గోహత్య, స్త్రీహత్య, శిశుహత్య, భ్రూణహత్య, బ్రాహ్మణ హత్య ఇవన్నీ కూడా పంచమహాపాతకాలతో సమానం కనుక ఆయన ఏం చేశాడంటే వెంటనే నీటిలో దాక్కున్నాడు. నీటి మడుగులో అడుగుని, అంటే నీటిని పాపం కానీ పుణ్యం కానీ అంటవనేటువంటి ఉద్దేశంతో అలాగే కొన్నాళ్ళు ఉన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి నారద మహర్షిని కేకేసి దేవేంద్రుడు దేవలోకం విడిచిపెట్టేసి ఆయన నీటిలో దాక్కున్నాడు, ఆయనకి నువ్వు ఏదైనా తరుణోపాయం చెప్పమంటే అప్పుడు నారద మహర్షి, దేవేంద్ర నువ్వు పైకి రా, నీ పాపం పోయే మార్గం చెప్తానని చెప్పేసి నారాయణం అనేటువంటి ఉపనిషత్ సారాంశాన్ని పెట్టి పంచాత్మస్వరూపుడైనటువంటి విష్ణుమూర్తిని పంచమాధవులుగా ప్రతిష్ఠించమంటాడు. అంటే పంచాత్మస్వరూపుడు అంటే ఆత్మ, భూతాత్మ, ప్రధానాత్మ, ఇంద్రియాత్మ, జీవాత్మ. ఈ పంచాత్మస్వరూపుడైన విష్ణుమూర్తిని పంచమాధవులుగా ఆయన ఏకకాలంలో కాశీలో బిందు మాధవస్వామి, ప్రయాగ వేణి మాధవస్వామి, ఇక్కడ మాధవస్వామి, కేరళలో సుందర మాధవస్వామి, రామేశ్వరం సేతు మాధవస్వామి, ఐదుగురిని కూడా ఏకకాలంలో స్థాపన చేశాడు. అయితే ఈయన కుంతీ మాధవస్వామి అనడానికి కారణం ఏంటంటే, ద్వాపరయుగంలో కుంతీదేవి పాండవులు ఈ దారి మార్గాన్ని వెళ్ళిపోతూ కృష్ణుని ప్రార్థిస్తుంది, కృష్ణ నువ్వు ఉండి నాకు ఈ కష్టాలు ఏమిటంటే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, అత్త నువ్వు వెళ్ళేటువంటి మార్గంలో మాధవుడు ఉన్నాడు, ఆయన్ని దర్శించుకుని వెళ్ళు అని చెప్తాడు. అయితే ఈ విషయాన్ని ఆయన ఆ ప్రకారంగా ఆవిడ ఈయన్ని దర్శించుకుని వెళ్ళింది. అయితే ఈ విషయం ఎవరు చెప్పారంటే మనకి వ్యాసుడు కాశీ విడిచిపెట్టేసి ద్రాక్షారామం ఇలా వెళ్ళిపోతూ మార్గ మధ్యంలో కొన్నాళ్ళు పిఠాపురాన్ని ఉన్నాడు. ఆ ఉన్నప్పుడు కుక్కుడేహరి స్వామిని, కుంతీమహాస్వామిని దర్శించుకుని ఈయన్ని ఎవరు ప్రతిష్ఠించారా అని చెప్పేసి దివ్య దృష్టితో చూస్తాడు. చూసి ఓహో కృతయుగంలో ఇంద్రుడి చేత ప్రతిష్ఠించబడి ద్వాపరయుగంలో కుంతీదేవి చేత పూజింపబడ్డావా కుంతీమాధవాన్ని వ్యాసుడు సంబోధించాడు. వ్యాసుడంతటి వాడు కుంతీమాధవ అన్నాడు కాబట్టి మనం కూడా కుంతీమాధవం అంటున్నాం. కృతయుగంలో ప్రతిష్ఠించాడు వ్యాసుడు, ఆయన మాట ఖాయమే. అయినప్పటికీ మనకి శిలాశాసన రీత్యా చారిత్రాత్మకంగా మా స్వామి 5వ శతాబ్దం నుంచి ఉన్నట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి. తర్వాత 10-11 శతాబ్దాల మధ్య చోళవంశరాజు అయినటువంటి కొంకభూపాలి యొక్క భార్య జయాంబిక నావిడ ఇక్కడ రాజ్యాన్ని వెళ్ళినప్పుడు మా స్వామికి 9 గ్రామాలు రాసిచ్చినట్టుగా మనకు దేవాలయంలో ఉన్నటువంటి శిలాశాసనం ద్వారా తెలుస్తున్నది. ఆ తర్వాత శ్రీనాథ మహాకవి శ్రీనాథుడు భీమకండ పురాణంలో అటు కుక్కుడేహరి స్వామిని ఇటు కుంతీమహాస్వామిని దర్శించుకున్నట్టుగా ఆయన రాశాడు. తర్వాత శ్రీపాదవల్ల చరిత్రలో కూడా ఆయన ఇక్కడ ఉన్నంతకాలము నిత్యము కుక్కుడేహరి స్వామిని కుంతీమహాస్వామిని దర్శించినట్టుగా అందులో ఉంటాయి. అంటే అతి ప్రాచీనమైనటువంటి క్షేత్రం ఈయన క్షేత్రపాలకుడు. కుక్కుడేహరి స్వామి,
పురోహితాదేవి, దత్తాత్రేయుడు, తర్వాత శ్రీపాదవులుడు. ఆ తర్వాత మళ్ళీ మహమ్మదీయుల పరిపాలనలో స్వామి యొక్క దేవాలయం శిథిలావస్థకి వెళ్ళిపోతే తిరిగి 16-17 శతాబ్దాల మధ్య పిఠాపురం మహారాజా వారు ఈ దేవాలయం పునర్నిర్మాణం చేశారు. స్వామిని పునఃప్రతిష్ఠ చేస్తూ అమ్మవారు ప్రత్యేకించి ఉండాలనే ఉద్దేశంతో గోదాదేవిని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత రాజ్యలక్ష్మీదేవి, రామానుజాచార్యులు, ఆ తర్వాత వైకుంఠవాసులు, ఆళ్వార్లు వీళ్ళందరినీ కూడా 1936లో ప్రతిష్ఠించారు. అందుకే పిఠాపురం రాజు గారి యొక్క భార్య కొన్ని ఆభరణాలు ఇచ్చింది. పిఠాపురం మహారాజా వారి భార్య కుంతీదేవి మాధవస్వామికి, గోదాదేవికి. అవి భీష్మ ఏకాదశికి మా స్వామి కళ్యాణం అప్పుడు కొన్ని అలంకరణ చేస్తాం. ప్రతి రోజులో బ్యాంక్ లాకర్లో ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ చైత్రమాసం లగాయతు పాల్గొన బహుళ అమావాస్య వరకు కూడా చాలా విశేషమైన కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ స్వామివారి యొక్క దేవాలయంలో ఉండేటువంటి స్వామివారు మహారాజా వారు జరిపించినట్టుగా ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ దేవస్థానం వారు భక్తుల యొక్క సహకారంతో అన్నీ కూడా చాలా కడు వైభవంగా జరుగుతాయి. చైత్రమాసంలో సంవత్సరాది, వైశాఖ మాసంలో శ్రీ నరసింహ జయంతి, తర్వాత రామానుజాచార్యుల వారి యొక్క జయంతి కూడా కడు వైభవంగా జరుగుతాయి. తర్వాత ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి. తర్వాత శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీదేవికి శ్రావణ మాసం శుక్రవారం వరలక్ష్మీ వ్రతము, తర్వాత కృష్ణాష్టమి కూడా శ్రావణ మాసంలో వైభవంగా జరుగుతాయి. భాద్రపద మాసం ఏమి ఉండవు. తర్వాత ఆశ్వీజ మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంటే 5 రోజులే నిర్వహిస్తాం. అదంటే మంత్రతంత్ర సర్వ క్రియాలోపాల ప్రాయశ్చితార్థం ఆ యొక్క కార్యక్రమాలు అంటే బ్రహ్మోత్సవాలు జరుపుతాం ఆ 5 రోజులే. తర్వాత కార్తీక మాసం కూడా చాలా విశేషంగా జరుగుతుంది. కృత్తికా దీపారాధనోత్సవం మరియు వగేరా జరుగుతాయి. ఇకపోతే ధనుర్మాసం, ధను సంక్రమణ పుణ్యకాలం ప్రవేశించిన లగాయతు స్వామివారికి మూలవిరాటికి ప్రతిరోజు కూడా పంచామృతాభిషేకము, శ్రీ గోదాదేవికి శ్రీచూర్ణ అర్చన కూడా, తర్వాత ద్రవిడ ప్రబంధ పారాయణ, తీర్థప్రసాద వినియోగాలు ప్రతిరోజు జరుగుతాయి ధనుర్మాసంలో. తర్వాత మా స్వామివారి యొక్క వార్షిక కళ్యాణోత్సవం మాఘశుద్ధ ఏకాదశిని జరుగుతుంది. అయితే మాఘశుద్ధ నవమి లగాయతు పౌర్ణమి వరకు కూడా కడువైభవంగా జరుగుతాయి. నవమి నాడు స్వామివారికి ధ్వజారోహణ, దశమి నాడు శ్రీభూ సమేత కుంతీమాస్వామి వారిని, రాజ్యలక్ష్మీదేవిని ఉత్సవమూర్తుల యొక్క పెళ్లి అలంకారము, తర్వాత ఏకాదశి నాడు స్వామివారికి మూలవిరాటికి పంచామృతాభిషేకము, స్వామివారిని పెళ్లి కొడుకుని చేయట. ఆ రోజు సాయంకాలం గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవం, అనంతరం స్వామివారికి కళ్యాణ మంటపంలో స్వామివారి కళ్యాణోత్సవం కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత చతుర్దశి నాడు స్వామివారు రథోత్సవం జరుగుతుంది. ఇక్కడ మా గుడి దగ్గర నుంచి ఇక్కడ సినిమా సెంటర్ వరకు స్వామివారు రథంలో ఊరేగింపుగా వెళ్తారు. అక్కడ తర్వాత మళ్ళీ మాఘ పౌర్ణమికి ఉప్పాడలో చక్రస్నానం జరుగుతుంది. స్వామివారి యొక్క చక్రస్నానం ఎప్పటి నుంచో మహారాజా వారి టైం నుంచి కూడా అక్కడ జరుగుతున్నది. అందుచేత ప్రతి సంవత్సరం కూడా ఉదయం తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరి వెళ్ళి అక్కడ ఉదయం సముద్రపు ఒడ్డున వచ్చేటువంటి భక్తులకి చక్రంతో స్నానం చేయించి మధ్యాహ్నం 12 గంటలకి ఊళ్ళో భక్తులు ఏర్పాటు చేసినటువంటి ఒక తోటలో స్వామివారికి అర్చన, ప్రసాద వినియోగము జరుగుతాయి. పాడ్యమి నాడు స్వామివారికి ఇక్కడ విశేషమైన అభిషేకము, గోదాదేవిని పడుకున్నట్టుగా శయన అలంకారం అంటారు దాన్ని, ఆ రకంగా గోదావరిని అలంకరణ చేస్తాం. తర్వాత ఏంటంటే మనకి ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థానం వారు, పాలకవర్గం వారు, తర్వాత భక్త బృందం వారు అందరూ కలిసి చాలా సజావుగా ఎటువంటిది లేకుండా ప్రశాంతంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వ్యాసుడు స్తుతించాడు, మనస్సునందు ఏ కోరికైనా తీర్చేటువంటి భక్త ప్రసన్నుడు అని. ఎలాగా అంటే దేవేంద్రేనార్చిత ప్రాక్ కృతయుగ సమయే మాధవ బింబరూప, దేవేంద్రుని కృతయుగంలో ప్రతిష్ఠించాడు. త్రేతాయాం రాఘవేంద్ర ప్రకటిత మహిమ దివ్యమూర్తి సేవ, త్రేతాయుగంలో రాముల వారు కూడా ఈయన దర్శించాలని చెప్తున్నాడు మనకి వ్యాస మహర్షి. కుంతియాసౌ ద్వాపరాంతే సమధికి నియమో పూజిత పార్థహేతో, ద్వాపరయుగంలో కుంతీదేవి పాండవుల్ని పూజించారు. స్వామి భక్త ప్రసన్న సులభైక హేకలవపీఠపుర్యా నిశ్చన్న, కలియుగంలో భక్తుల కోసం పీఠాపురం ఏం చేసి ఉన్నామని చెప్పేసి వ్యాసుడు స్తుతించినట్టుగా స్థల పురాణం. తర్వాత ఏంటంటే దీనికే ఈ పద్యానికే
మహారాజా వారి యొక్క కొలువులో ఒక కవి గారు ఒక శీర్షపద్యం రాశారు. ఎలాగంటే, కృతయుగాన్ శిరాధిపతికి స్వరాజ్య మొసంగిన మాధవస్వామి ఇతడే, ద్వాపరంబ త్రేతాయుగమున శ్రీరామ రాజ్యాన నోమిన మాధవస్వామి ఇతడే, ద్వాపరంబన కుంతి పాపలన్ పరిపన మాధవస్వామి ఇతడి, ఇట్టి మూర్తిని సేవించునట్టి నరులు కలియుగంలో ఎవరైతే ఈ స్వామిని సందర్శిస్తారో వారికి ఇష్ట సంపర్త సంతుష్టి జలగి భారతీయ స్వరాజ్య వైభవములందు మహిని వినుతుగాంతురు యంత్రమహిమ చేత అన్నాడు. యంత్రం అంటే వేరే యంత్రం ఏం కాదు, స్వామివారి యొక్క సుందర స్వరూపమే ఇక్కడ యంత్ర. మా స్వామిని దర్శించినటువంటి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, మనస్సునందు ఏ కోరికైనా తీర్చేటువంటి భక్త ప్రసన్నుడు అని చెప్పేసి వ్యాసుడు స్తుతించాడు. ఇది మా స్వామి చరిత్ర. జై శ్రీమన్నారాయణ.